అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. భీకరమైనటువంటి మహాభారత యుద్ధంలో మహావీరుడు బలవంతుడు అయినటువంటి దుర్యోధనుడు గదా యుద్ధంలో భీమసేనుడి చేతిలో ఓడిపోయి తొడలు విరిగి కనీసం పైకి లేవడానికి కూడా కష్టపడుతూ రణభూమిలో పడి ఉంటాడు. అలా పడి ఉన్నటువంటి దుర్యోధనుని చూసి అతని దగ్గర నుండి సంజయుడు ఈ విషయం ధృతరాష్ట్రుడికి చెప్పడానికి అతని దగ్గరకు వెళతాడు. అలా వెళ్ళినటువంటి సంజయుడితో ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు: సంజయ, నా పుత్రుడు చాలా కోపి. నేను పాండవులతో విరోధం వద్దు అని చెప్పాను, కానీ నా మాట పట్టించుకోకుండా పాండవులతో విరోధం పెట్టుకున్నాడు. ఇప్పుడు అతి పెద్ద ఆపదను కొని తెచ్చుకున్నాడు. సంజయ, నాకు వివరంగా చెప్పు, అసలు అక్కడ ఏం జరిగింది? దుర్యోధనుడు తొడలు విరిగి నేల మీద పడిపోయిన తర్వాత భీమసేనుడు అతని శిరస్సును తన్నినప్పుడు అతను ఏం చేశాడు, ఏం చెప్పాడు? నాకు వివరంగా మొత్తం వివరించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సంజయుడు ఇలా చెబుతున్నాడు: మహారాజా, తొడలు విరిగి దుర్యోధనుడు నేల మీద పడిపోగానే మట్టి కొట్టుకుపోయాడు. ఆ తరువాత విడిపోయినటువంటి తన జుట్టును ముడివేసుకుంటూ దిక్కులు చూడసాగాడు. తరువాత అతి ప్రయత్నం మీద ఎలాగోలా ఆ జుట్టును మడిచి అతను నీళ్లు నిండినటువంటి కళ్ళతో నన్ను చూసి రెండు చేతులు నేల మీద ఆనించి గట్టిగా ఊపిరి తీసుకుంటూ నాతో ఇలా అన్నాడు: సంజయ, మహావీరుడైనటువంటి భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, శకుని, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, కృతవర్మ ఇలాంటి మహావీరులందరూ కూడా నాకు రక్షకులుగా ఉన్నా చివరికి నేను ఈ స్థితికి వచ్చాను. సంజయ, నిశ్చయంగా విధిని ఎవ్వరూ కూడా ఉల్లంఘించలేరు. ఒకప్పుడు 11 అక్షోహీనుల సైన్యానికి అధిపతి. నేనిప్పుడు ఇంత ఘోరమైనటువంటి అవస్థలో ఉన్నాను. సంజయ, భీమసేనుడు గదాయుద్ధంలో నియమాన్ని ఉల్లంఘించి దుర్యోధనుణ్ణి పడగొట్టాడు అని చెప్పు. అంతేకాదు సంజయ, క్రూర కర్మలు చేసే పాండవులు భీష్మ, ద్రోణ, కర్ణులను కపటంగా చంపిన తరువాత నన్ను కూడా మోసం చేసి వారంతా ఇంకొక కలంకాన్ని మూటగట్టుకున్నారు. ఈ కర్మల వలన ఆ పాండవులు సభ్య సమాజంలో బాధపడవలసి వస్తుందని నా విశ్వాసం. ఈరోజు నా తొడలు విరిగిపోయాయి. అలాంటి స్థితిలో ఉన్నాను. భీమసేనుడు నా శిరస్సును కాలితో తన్ని ఈ విధంగా చేశాడే, ఇంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంకా ఏముంటుంది? ఇప్పుడు నా తల్లిదండ్రులు బాగా శోకిస్తూ ఉంటారు. వారికి నా సందేశం వినిపించు. సంజయ, నేను యజ్ఞాలు చేశాను. పెంచి పోషించవలసిన వారందరినీ కూడా పోషించాను. సముద్ర పర్యంతం భూమిని చక్కగా పరిపాలించాను. నా బంధువులందరినీ కూడా ఆరాధించాను. ఇతర దేశాలపై దండెత్తి వారిని ఓడించాను. శాస్త్రోక్తంగా వేదాధ్యయనం చేశాను. నానా ప్రకార దానాలు చేశాను. నేను బ్రతికి ఉండగా నాకు ఏ రోగం లేదు. నేను ధర్మబద్ధంగానే లోకాలన్నీ కూడా జయించాను. ఒక ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు ఎటువంటి మరణం కోరుకుంటాడు? అదే నాకు ప్రాప్తించింది. ఇంతకంటే మంచి చావు ఎవరికొస్తుంది? ఇందులో కూడా సంతోషించవలసినటువంటి విషయం ఏమిటంటే, యుద్ధంలో నేను వెన్నుచూపి పారిపోలేదు. నా మనసులో ఏ భయమూ లేదు. అయినా కూడా నిద్రించేవాడికో లేదంటే పిచ్చివాడికో విషం ఇచ్చినట్లుగా ఆ పాపులు యుద్ధ ధర్మాన్ని ఉల్లంఘించి నన్ను కూల్చివేశారు. అంతేకాదు సంజయ, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులకు కూడా నా మాటగా వారికి ఇలా చెప్పు: అనేక సార్లు యుద్ధ నియమాలను భంగపరిచినటువంటి పాపాచారుడైనటువంటి ఆ పాండవులను నమ్మవద్దు. భీముడు నన్ను అధర్మంగా కూల్చివేశాడని చెప్పు. నా కోసమే పోరాడి చివరికి ప్రాణాలు వదిలినటువంటి వీరులందరూ కూడా స్వర్గాన్ని చేరుకున్నారు. ఇప్పుడు నేను కూడా వారిలాగే స్వర్గాన్ని చేరుకోబోతున్నాను. నాకు ఒకటే చింత. తన సోదరుల యొక్క మరణ వార్త విన్నటువంటి దుస్సల ఎంత ఏడుస్తుందో. పుత్రుల యొక్క భార్య ఏడుపులు విని నా తల్లిదండ్రులు ఏ దశను పొందుతారో. నేనైతే ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైనటువంటి ఈ పవిత్ర తీర్థం శమంత పంచకంలో ప్రాణత్యాగం చేస్తున్నాను. కాబట్టి నాకు అక్షయ లోకాలు సిద్ధిస్తాయని చెబుతాడు. మహారాజా, మీ పుత్రుడి యొక్క బాధాకరమైనటువంటి మాటలను విని అందరూ కూడా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత కొంతమంది దూతలు వచ్చి అశ్వత్థామతో గదాయుద్ధం గురించినటువంటి సమాచారం, దుర్యోధనుణ్ణి అన్యాయంగా పడగొట్టినటువంటి విషయం కూడా వివరించి చెప్పారు. దూతల ద్వారా దుర్యోధనుని యొక్క కూల్చివేత సమాచారం విని బ్రతికి ఉన్నటువంటి మహారథులు అందరూ కూడా
అంటే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ వీరందరూ కూడా వేగంగా పరుగులు తీసి వెంటనే యుద్ధభూమికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడికి వెళ్ళి దుర్యోధనుడు నేల మీద పడి గిలగిలా కొట్టుకోవడం, అతని శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉండడం చూశారు. తమ రాజు ఇటువంటి స్థితిలో ఉండడం చూసినటువంటి ఆ ముగ్గురికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వారందరూ కూడా దుర్యోధనుడి దగ్గరకు వచ్చి అతని వద్ద నేలపై కూర్చున్నారు. అప్పుడు అశ్వత్థామ కన్నుల నిండా నీరు నింపుకొని ఏడ్చుకుంటూ, మహారాజా, నిశ్చయంగా ఈ మానవ లోకంలో ఏమాత్రం సత్యం లేదు. నీ వంటి గొప్ప రాజు దుమ్ము ధూళిలో పడి ఉన్నాడు. సమస్త భూమండలానికి అధిపతి, అందరిపై కూడా అధికారం చూపినవాడే ఈరోజు ఇలా ఒంటరిగా పడి ఉన్నాడు. మహారాజా, మీ వెంట ఉన్న వారందరూ కూడా ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. అసలు వాస్తవానికి కాలగతి గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు కాలం తిరగబడింది. మహారాజా, నీ శ్వేతఛత్రం ఎక్కడ? చామరం ఎక్కడ? ఎక్కడ ఆ విశాలమైనటువంటి సైన్యం? ఇవన్నీ కూడా ఏమైపోయాయి? ఏ కారణంగా ఏ పని జరుగుతుందో తెలుసుకోవడం నిజంగా చాలా కష్టం. నీవు ఈ యొక్క సమస్త ప్రజలకు మన్నింపదగినటువంటి రాజువై కూడా నేడు ఈ స్థితికి చేరుకున్నావు. నీకు ఇంద్రుడితో పోరాడే శక్తి కూడా ఉంది. అలాంటి నీ మీదే ఇటువంటి ఆపద వచ్చి పడితే ఇక ఎవరికీ కూడా సంపదలు స్థిరం కాదని నిశ్చయంగా చెప్పవచ్చు అంటూ బోరున ఏడుస్తూ ఉంటాడు అశ్వత్థామ. అత్యంత దుఃఖితుడై విలపిస్తూ ఉన్నటువంటి అశ్వత్థామ మాటలు విని దుర్యోధనుని కన్నుల్లో కన్నీరు పొంగి వచ్చింది. అతను 2 చేతులతో కళ్ళు తుడుచుకొని అశ్వత్థామ అలాగే కృపాచార్యునితో ఇలా అంటున్నాడు, మిత్రులారా, మానవలోక నియమం ఇలాగే ఉంటుంది. ఇది విధాత ఏర్పరిచినటువంటి ధర్మం. కాబట్టే కాలక్రమేణా ఏదో ఒక రోజున ప్రాణులందరూ కూడా మరణిస్తారు. అదే నాకు ఈనాడు ప్రాప్తించింది. దీనిని మీరు చూస్తున్నారు. ఇంత జరిగినా నాకు ఒక విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది. యుద్ధంలో ఎంత పెద్ద ఆపద సంభవించినా కూడా నేనెప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. ఆ పాపాత్ములు నన్ను మోసంతోనే పడగొట్టారు. నేను యుద్ధంలో ఎప్పుడూ ఉత్సాహం చూపించాను. నా బంధువులందరూ కూడా మరణించాక నేను కూడా యుద్ధభూమిలోనే ప్రాణత్యాగం చేస్తున్నాను. అదృష్టవశాత్తు మీరు నరసంహారం నుండి బయటపడ్డారు. మీరు క్షేమంగా ఉండి ఏదైనా చేయడానికి సమర్థులుగా ఉన్నారు. ఇది నాకు చాలా సంతోషం. మీకు నా పట్ల గొప్ప ప్రేమ ఉంది. అందువల్లే మీరు నా కోసం దుఃఖిస్తున్నారు. కానీ చింతించవలసినటువంటి విషయం ఏమీ లేదు. మీరు మీ స్వరూపాలకు అనుగుణంగా పరాక్రమం చూపించారు. ఎప్పుడూ కూడా నాకు విజయాన్ని అందించాలనే ప్రయత్నం చేశారు. కానీ దైవ విధిని ఎవరూ కూడా తప్పించలేరు కదా అని అంటాడు. ఇక దుర్యోధనుడికి తగిలినటువంటి గాయాల వలన బాధ బాగా ఎక్కువైపోతుంది. నోటి నుండి మాట కూడా రావడం కష్టమవుతుంది. ఇక అతను మౌనంగానే ఉండిపోతాడు. ఆ రాజు యొక్క అవస్థలు చూసినటువంటి అశ్వత్థామకు చాలా దుఃఖం వస్తుంది. దాంతోపాటు శత్రువులపై ఈర్ష్యతో కూడినటువంటి కోపం వస్తుంది. అతను కోపంతో రగిలిపోతూ అప్పుడు దుర్యోధనుడి చేతిలో తన చెయ్యి పెట్టి ఇలా అంటున్నాడు, మహారాజా, ఆ పాపాత్ములు క్రూర కర్మలతోనే నా తండ్రిని కూడా చంపారు. కానీ నేడు మీ స్థితిని చూసి నాకు కలిగినటువంటి బాధ నాకు నా తండ్రిని చూసినప్పుడు కలగలేదు. మహారాజా, ఇప్పుడు వినండి. నేను చేసినటువంటి యజ్ఞాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు వీటన్నిటి మీద ఒట్టివేసి మరీ శపథం చేస్తున్నాను. నేను శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే నా ప్రతి ఒక్క ఉపాయాన్ని ఉపయోగించి సమస్త పాండవులను చంపి యమలోకానికి పంపిస్తాను. ఇదే నా శపథం. ఇందుకోసం కేవలం నీవు నన్ను ఆజ్ఞాపించు చాలు అని అంటాడు. అశ్వత్థామ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంత బాధలో కూడా పాండవులను చంపేస్తాను అన్న ప్రతిజ్ఞ విన్న తర్వాత తన మనసులోనే ఆనందిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు కృపాచార్యునితో, ఆచార్య, మీరు నీటి కలశాన్ని తీసుకురండి అంటాడు. ఇక కృపాచార్యుడు నీటి కలశాన్ని తీసుకొని దుర్యోధనుడి దగ్గరకు రాగానే, ఆచార్య, మీరు నాకు ప్రియం చేయదలుచుకుంటే ద్రోణకుమారుడైనటువంటి అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించండి. మీకు మేలు జరుగుతుంది అని అంటాడు. అలా ఆ మహారాజు యొక్క ఆజ్ఞపై కృపాచార్యుడు అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకిస్తాడు. ఆ తరువాత అతను దుర్యోధనుణ్ణి తన హృదయానికి హత్తుకొని దిక్కులన్నింటినీ కూడా సింహనాదంతో ప్రతిధ్వనింపజేస్తున్నట్లు అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆ తరువాత దుర్యోధనుడు రక్తంతో తడిసి రాత్రంతా కూడా బాధతో అక్కడే ఉన్నాడు. కానీ దుర్యోధనుడు మాత్రం తన ఊపిరి ఆగిపోయే వరకు తప్పకుండా పాండవులను నాశనం చెయ్యాలి అనే కోరుకున్నాడు. కానీ చివరికి తానే నాశనమైపోయాడు. దుర్యోధనుడు తన తప్పేమీ లేదు, నన్ను అన్యాయంగా పాండవులు చంపేశారు అని అన్నాడు. కానీ మొత్తం తప్పు చేసిందే దుర్యోధనుడు. కానీ తన తప్పును తెలుసుకొని కూడా పశ్చాత్తాపపడలేదు. ఇక భీమసేనుడు
అందరి ముందు నిండు సభలో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. మరి ఆ రోజు ఎవరు కూడా తొడలు విరగ్గొట్టడం యుద్ధధర్మం కాదు అని చెప్పలేదు. భీమసేనుడు ఒక క్షత్రియుడిగా చేసినటువంటి శపథం నిలబెట్టుకున్నాడు. అంతేకాదు, దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి ఇచ్చినటువంటి ఒక శాపం కూడా ఉంది, నీవు తొడలు విరిగి మరణిస్తావు అని. మరి ఆ శాపం కూడా అమలు కావాలి కదా. ఇక ఏది ఏమైనా సరే చివరికి దుర్యోధనుడు ఒక చక్రవర్తి అయి ఉండి కూడా తప్పు చేశాడు. చివరికి ధర్మాత్ములైనటువంటి పాండవుల చేతిలో మరణించాడు. మీకు కనుక ఈ వివరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరణతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.